ఒక నిమిషం బాబాయ్, ఒక నిమిషం కూర్చో. ఇచ్చేస్తారు, వేడి వేడిగా కట్టిచ్చారు. పెసరెట్ అయితే మెత్తకపోద్దంటారా? మామగారికి పట్టుకెళ్ళడానికి పెసరెట్ పట్టుకెళ్ళడానికి వచ్చి మీరు మినపట్టు కొట్టేస్తారు. ఇక్కడ కదిపితే వాళ్ళు మాకు వనసీమల్ని మొత్తం మడతెట్టేస్తారు. చుట్టరికాయలు అవన్నీ బంధుత్వాలు బాగుంటది. మరి అంత బీరకాయ విషయం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. చిన్న చిన్న పల్లెటూరు పాకల్లో దొరికే రుచులు పెద్ద పెద్ద ఏసీ రెస్టారెంట్లో ఏమాత్రం దొరకవు. అందుకే నా వీడియోలో చాలా వరకు చిన్న చిన్న ఊర్లలో చిన్న చిన్న పాకల్లో దొరికే రుచులను పరిచయం చేసే ప్రయత్నం ఎక్కువగా చేస్తుంటాను. అలాంటి ప్రయత్నంలో భాగంగానే కోనసీమ ప్రాంతంలో మోడేకుర్రు అనే గ్రామంలో ఉన్నటువంటి ఓ చిన్న పాకలో ఓ చిన్న హోటల్ని మీకు పరిచయం చేయబోతున్నాను. ఆ హోటల్లో పెసరట్టు, మినపట్టు చాలా అంటే చాలా బాగా ఫేమస్ అట. మరి ఇంకెందుకు ఆలస్యం, అదిరిపోయే రుచులు మనం కూడా టేస్ట్ చేద్దాం రండి. ఈ మోడేకుర్రు గ్రామం వచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉంటుంది. ఇది నేను నిల్చున్న ఈ రోడ్డు వచ్చి కొత్తపేట నుంచి ముక్కామలకి వెళ్ళే రోడ్డు అనమాట. కొత్తపేట నుంచి ముక్కామలకి వెళ్ళే రోడ్లో ఈ జంక్షన్ ఇది యాక్చువల్గా మోడేకుర్రు ఊరు జంక్షను. ఓ పక్క దుర్గమ్మ గుడి, సాయిబాబా గుడి, ఈ గుళ్ళు ఉంటాయి. ఆ గుడికి ఆపోజిట్గా ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి విగ్రహం ల్యాండ్ మార్క్. అదే ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఆనుకునే ఒక పాక కనిపిస్తుంది కదా, ఆ పాకలోనే ఈ హోటల్ అనేది ఉంటుంది అనమాట. బోర్డు కూడా ఏం ఉండదు, కాలువ గట్ట మీద చిన్న పాకలో ఈ హోటల్ అయితే ఉంటుంది. రండి వెళ్దాం. బాబాయ్ గారు నమస్కారం. నమస్కారం. ఏం పేరండి మీ పేరు? శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, మీ హోటల్ బాగుంటుంది అని చెప్పి నాకు ఒక సబ్స్క్రైబర్ సంథింగ్ ఫాలోవర్ ఒక మెసేజ్ పెట్టారు. ఆ మెసేజ్ కూడా మీకు ఒకసారి చదివి వినిపిస్తాను. అంటే మీరు చేసే పని కూడా మీకు ఎంతవరకు వెళ్తుంది ఏంటనేది తెలియాలి కదా, అందుకోసం ఆ మెసేజ్. అన్న, ముక్కామలు వెళ్ళే రోడ్డు మధ్యలో మోడేకుర్రు సెంటర్లో ఒక హోటల్ ఉంటుంది, పాకలో ఉంటుంది. హోటల్ వచ్చి ఆంజనేయ స్వామి విగ్రహం పక్కనే ఉంటుంది. అక్కడ అట్టు, పెసరట్టు, ఇడ్లీ ఉంటాయి. చట్నీ వచ్చి కొబ్బరి చట్నీ, బొంబాయి చట్నీ, కారపొడి బాగా ఫేమస్. భయ్య ఒకసారి విజిట్ చేయి భయ్య. నా నేమ్ వచ్చేసి సాయి లక్ష్మణ్. ఈయన కామెంట్ పెట్టారనమాట. ఆయన కామెంట్ పెట్టారని చెప్పి వెతుక్కుంటూ మీ దగ్గరికి వచ్చాను నేను. ఏమేమి ఉంటాయని మన దగ్గర ఆల్రెడీ చెప్పారు కామెంట్ లో. అట్టు, పెసరట్టు, ఇడ్లీ. అట్టు, పెసరట్టు, ఇడ్లీ, అంతే, ఇంకేముండవు. ఎన్ని సంవత్సరాలు అయింది బాబాయ్ మీరు ఈ హోటల్? 14 సంవత్సరాల దాకా అవుతుంది. 14 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నారు. ఇంకా అంటే మన దగ్గర కేవలం మూడే రకాల టిఫిన్స్ ఉంటాయి. మూడే ఉంటాయి. చట్నీలు ఏమేమి ఉంటాయండి? కొబ్బరి చట్నీ అండి, మామూలు కారపొడి, శనగ చట్నీ. శనగ చట్నీ అవి కూడా చాలా అద్భుతంగా ఉంటాయని కామెంట్ పెట్టారు ఆయన. ఫస్ట్ నుంచి ఇదే ఫీల్డ్ అండి? అంటే ఫస్ట్ నుంచి కాదండి, అంత ముందు వ్యవసాయం చేసేవారండి మీరు. తర్వాత ఇంకా అది మానేసి ఫస్ట్ నుంచి వ్యవసాయం, తర్వాత ఇది మామూలుగా పెట్టుకున్నారు. తర్వాత వ్యవసాయం ఏం చేసేవారండి? అదండి చెరుకు తోటలు ఉండి, చెరుకు తోటలు చేశారు, అరటి తోటలు, అబ్బా ఇదంతా చేశారు. ఇంకేంటి, ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు మీ హోటల్కి? చాలా నుంచి వస్తారండి. ఇటు గండి పెద్ద పూడి, ఇలా ముక్కావాలి కొంచెం వస్తారండి, పులేటుకూరు. ఇక్కడ లైన్ మీద వెళ్ళే వాళ్ళు అందరూ ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఆగుతారండి. ఒకసారి టిఫిన్ ఉండదండి వాళ్ళు వచ్చేదానికి. అయ్యో అక్కడ తింటాం అనేసి ఇక్కడికి వచ్చాం, అయిపోయిందని చాలా బాగుంటుంది. మరి ఒక్కరే చేసుకుంటున్నారా? ఒక్కరినే చేస్తాను, అందుకే కొంచెం టిఫిన్ ఫుల్గా అందుకోలేకపోతున్నారు. అది ఒకరిని చేసినా కానీ జ్వరం ఒకసారి లేకపోతే ఇంకా అట్లా వేయనండి. వచ్చాక వేడి వేడిగా వేస్తానండి. అదే అండి, చల్లారిపోతే కానీ
ప్రతి ఒక్కరికి ఇంక వేడి వేడిగా ముందే వేసి పెట్టరు. పెట్టనండి అసలు, వేసి పెట్టడం అవన్నీ ఉండవు. ఇంకా ఉండవండి. అందుకే వేడివేడిగా దొరుకుతుందని మీ దగ్గరికి వస్తున్నట్టున్నారు జనాలు కూడా. వేడిగా ఉంటుందండి, నీట్గా శుభ్రంగా అదే ఉంటుందండి, కంగారు లేకుండా. పెసరట్లో ఏమేమి వేస్తారండి? పెసరట్టు అదండి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం, జీలకర్ర. అల్లం జీలకర్ర భలే ఉంటుంది కోనసీమ స్టైల్లో. అలాంటి పెసరట్టు తింటే అదిరిపోద్ది. ఇంతకు ముందు పొయ్యి మీద చేసేవారు ఏంటండి? పొయ్యి సెటప్ అది ముందు పొయ్యి మీద చేసేవాడి అండి. ఇంకా ఒకరికి కుదరకండి, అక్కడ పొయ్యి మీద సూట్ అవుతుంది, ఇలా పెట్టుకున్నాను. గ్యాస్ పెట్టేసారు ఇంకా. ఇలా పెట్టాడు. కానీ అట్టాకి మాత్రం మానలేనట్టున్నారు ఎప్పటి నుంచో ఇంకా అంటాకలేండి. కోసుకొత్త మధ్యాహ్నం చేసి అన్ని చేసుకుంటాను. ఎంత టిఫిన్ రేట్ ఎంత? అట్టు 20 రూపాయలండి, ఈ పెసరట్టు కూడా 20 రూపాయలు. ఏదైనా 20 రూపాయలండి. పెసరట్టు అయినా 20, అట్టు అయినా 20. ఇడ్లీ వందలు కూడా అయిపోద్దేమో. అయిపోద్దండి. ఇడ్లీ ఎంత రేటు? అది కూడా ప్లేట్ 20 రూపాయలు. ఓకే. ఏ టైంకి తీస్తారండి మీరు హోటల్? పొద్దున్న 5:30కి తీసేస్తాను. అబ్బో 5:30 నుంచే తీసేస్తారా? 5:30కి వస్తారండి? వస్తున్నారా? 5:30 అప్పటి నుంచే వస్తారండి జనం. అప్పటి నుంచి వస్తారు, అప్పటి నుంచి అలా సాధ్యంగా ఉంటుందండి. పొద్దున్న ఎక్కువ జనం ఉంటారండి. ఏ టైం నుంచి ఏ టైం దాకా ఉంటుంది? పొద్దున్న 5:30 తీస్తారు, మరి ఏ టైం వరకు? 11, 10:30, 11 దాకా ఉంటుంది. ఏమంటుంటారు మీ టిఫిన్స్ గురించి పబ్లిక్? బాగుంటుంది మీ దగ్గర టిఫిన్ అంటారండి. మంచి నీట్గా కరెక్ట్గా ప్లేట్లోనేమో అరిటాకు వేసి చక్కగా వేడిగా సర్వ్ చేస్తారనమాట. అది ఈ హోటల్ స్పెషాలిటీ ఏంటంటే అట్లు కానీ పెసరట్లు కానీ ముందేసి హాట్ బాక్స్లో పెట్టడం ఎన్ని చేయరు, అప్పటికప్పుడు వేస్తారనమాట. అందుకని ఒక రకమైన మంచి వేడిగా తింటుంటే ఆ టేస్ట్, ఆ మజా బాగుంటుంది. పెసరట్టు వేస్తున్నారు బాబాయ్ గారు. మీకు చిన్నప్పటి నుంచి అలవాటు అండి? లేదా చిన్నప్పటి నుంచి ఇది కాదండి, మధ్యలో ఇంకా అలాగా. కానీ మంచి ఎక్స్పెక్ట్గా చేస్తున్నారన్నీ. తాతయ్య గారు నమస్కారం. ఏం పేరు? నా పేరు సత్యనారాయణ. సత్యనారాయణ తాతయ్య గారు ఏం చేస్తుంటారండి? తోట కాపలా ఉంటారు. ఏ తోట అండి? అది మనపల్లి కొబ్బరితో ఉందండి, 10 ఎకరాలు. 10 ఎకరాల కొబ్బరి తోట. తోటలో కాపలండి. టిఫిన్కి వచ్చింది. టిఫిన్కి ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎప్పుడన్నా వస్తానండి పెసరట్టు ఎట్టుకెళ్ళాను ముసలమ్మ. మామగారికి పట్టుకెళ్ళడానికి, పెసరట్టు పట్టుకెళ్ళడానికి వచ్చి మీరు మినపట్టు కొట్టేస్తారు ఇక్కడ? ఎలాగైనా సరికేరవండి, ముసలమ్మ పోగదండి కొద్దంతా. అందుకని మామగారికి ఒంట్లో పోగా పళ్ళు లేవండి తిన్నాక. పెసరట్టు అయితే మెత్తకపోతుంది కదండి. పెసరట్టు అయితే మెత్తకపోద్ది అంటారా? సరే దగ్గర ఎవరి నుంచి వచ్చారు? మాది వాడపాలెం అండి. నేను ఉండేదేమో హైదరాబాద్లో అండి. వాడపాలెం ఎక్కడండి? వాడపాలెం వంతిన సెంటర్ అండి. తెలుసండి వంతిన సెంటర్? పాత వంతిన సెంటర్. అందుకు ముందు నార్లంకి వెళ్ళి దారి ఉంటుంది కదా, అక్కడండి. ఇంకేంటండి మీకు బాగా ఇష్టమా? తెలుసండి బాగా. తెలుసా వాడపాలెం? వచ్చారు ఎప్పుడన్నా మా ఊరు? వాడపాలెం నాకు చుట్టాలు ఉన్నారండి. చుట్టాలు ఉన్నారంటండి? డాక్టర్ గారండి, సత్యనారాయణ డాక్టర్. సత్యనారాయణ డాక్టర్ గారు తెలుసండి. మా డాక్టర్ గారు సత్యనారాయణ డాక్టర్ చిన్నప్పుడు ఎక్కువగా డాక్టర్ గారు. మా అల్లుడు అండి ఆయన. మీ అల్లుడు గారండి? చిన్నమండి పాయింట్ దింపాడు. అవునండి. ఆయన చేయించాలేమని మా మేనగోడు. పాయింట్లు దింపే వాళ్ళ అబ్బాయి, 2వ అబ్బాయి 3వ అబ్బాయి మా ఫ్రెండ్ అండి, నా క్లాస్మేట్. దొరికారండి. సురేష్ వాసన్ శెట్టి సురేష్ నా ఫ్రెండ్, నా చిన్నప్పుడు క్లాస్మేట్. అది ఈ మా మేనగోళ్ళని చేశానండి ఆయనకి, 2 ఆయనకి. సూర్యనారాయణ అంటే అండి 3 అయినా బుజ్జి వాళ్ళు అగ్గరు అమ్మని చేసి. ఓకే అండి. ఓకే. కదిపితే వాళ్ళు మాకు కోనసీమల్ని మొత్తం మడతెట్టేస్తారు. ఆ చుట్టరికాయలు అవన్నీ బంధుత్వాలు బాగుంటుంది మరి. అంతా బీరకాయ పీసాను. బీరకాయ పీసేనా? అది వెళ్ళామండి తొల్లి గారి పిల్ల, ఈ పిల్ల ఏమో అక్క గారి పిల్ల, ఇద్దరు తోటికోళ్ళు. సూపర్ తాతయ్య గారు. మీకు మినపట్టు ఇష్టమా? నాకు అంత సమస్య కదండి, ఏది ఉంటే తినేస్తారు ఇంకా. ఏది సమస్య ఏం కాదు. ఎలా ఉంటుందండి ఇక్కడ? మా మేనల్డ్ అండి. అందరూ చుట్టాలే, ఊరంతా చుట్టాలే తాతయ్య గారికి. మీ ఊరే మోడేగురు. సూపర్ తాతయ్య గారు. ఓకే సార్. ఇక్కడ అట్టు చాలా బాగుంటుందండి, ఫేమస్. నేను తాతని ఇచ్చిందండి.
మధ్యాహ్నానికి కూడా ఇక్కడ పట్టుకెళ్తూ ఉంటాం. 10 మంది 12 మంది పని చేస్తారండి. బాగా ఫేమస్ అండి. చట్నీ కానీ, అట్టి కానీ, పెసరట్టు కానీ, ఇడ్లీ కానీ. ఇంతకుముందు పూరి కూడా వేసేవారండి. కన్ఫర్మ్ ఆయన ఒకటి చేయలేక మానేది. చాలా ఫేమస్గా మా మేస్త్రిలో మా దగ్గర పనిచేసే వాళ్ళు అందరూ కూడా ఇక్కడే తెమ్మంటారు. టిఫిన్ బాగా తింటారు, బాగుంటుంది. ఫేమస్ కూడా చట్నీ అండి. మోడేకుర్రు కాలావగట్టు పాకలో ఉన్నటువంటి అదిరిపోయే పెసరట్టు అనమాట. ఇది మంచి నీట్గా దోరగా కాల్చి ఇచ్చారు పెసరట్టు. కొంచెం పొడి, కొబ్బరి చట్నీ, అలాగే బొంబాయి చట్నీ ఇవన్నీ వేశారు. ఈ లోపల వచ్చి చక్కగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, జీలకర్ర ఇవన్నీ వేసి మంచి దోర పెసరట్టు అయితే శ్రీనివాస్ బాబాయ్ ఇచ్చారు. అలాగే ఇక్కడ ఇంకో స్పెషల్ టిఫిన్ ఏంటి అంటే ఇదిగో ఈ మినపట్టు అనమాట. ఈ మినపట్టు కూడా చక్కగా దోరగా కాలుస్తారు. సైజు కూడా ఇదిగో ఇంత పెద్ద సైజు ఉంటుంది, ఇంత మంచి సైజు. అలాగే దీంట్లో కూడా 2 చట్నీలు, ఒక కారపొడి అనమాట. చక్కగా అరిటాకులో పెట్టిస్తారు. ఒక మంచి వింటేజ్ హోటల్ అనమాట. దాదాపు 14 ఏళ్ళుగా ఈ మోడేకుర్రు గ్రామంలో ఇదే కాలావగట్టు మీద ఈ పాకలో ఈ హోటల్ అయితే ఉందట. చాలా మంచి రుచికరంగా ఉంటాయని చెప్పి చాలామంది అయితే ఇక్కడ చెప్పుకుంటూ ఉంటారు. అలాగే నాకు ఈ మధ్య అయితే ఒక అబ్బాయి కామెంట్ కూడా చేశారు. ఆ కామెంట్ చూసే అయితే నేను వచ్చాను. తర్వాత ఈ లోకల్గా అడిగితే మా ఊరు కూడా దగ్గరే కాబట్టి చాలామంది అయితే నిజమే చాలా బాగుంటుంది అక్కడ అని చెప్తే సజెస్ట్ చేస్తే ఇక్కడికి వచ్చి ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తాను అనమాట. సింపుల్ అంటే ఇక్కడ అడ్రస్ వచ్చి మనకి యాక్చువల్గా ఇది అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మోడేకుర్రు అనే ఊరు. రోడ్డు పక్కనే ఉంటుందన్నమాట. రోడ్డు పక్కనే ఓ పక్కన కాలువ, ఆ కాలువ గట్టు మీద ఈ హోటల్ అయితే ఉంటుంది. ఇది వచ్చి మనకి కొత్తపేట నుంచి ముక్కామలకి వెళ్ళే దారిలో అవిడి దాటిన తర్వాత ఈ మోడేకుర్రు ఉంటుంది. ఇటు నుంచి అయితే గొలకటోయపాలెం, రాకుర్తివారిపాలెం దాటిన తర్వాత ఈ మోడేకుర్రు అయితే ఉంటుందన్నమాట. మోడేకుర్రు జంక్షను ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ల్యాండ్ మార్క్ ఆంజనేయ స్వామి విగ్రహం పక్కనే ఈ పేరు లేని చిన్న పాక హోటల్ అయితే ఉంటుందన్నమాట. ఎదురుగా కనకదుర్గమ్మ గుడి, రావి చెట్టు, పెద్ద రావి చెట్టు, కొంచెం పక్కగా సాయిబాబా వారి గుడి కూడా ఉంటుందన్నమాట. వీటన్నిటి మధ్యలో చక్కగా ఆ పూరిపాకలో మంచి ఆ విలేజ్ వైబ్స్తో మంచి కమ్మటి రుచులు అందిస్తుంది ఈ హోటల్ అని చెప్పొచ్చు. టిఫిన్ కూడా జస్ట్ 20 అంటే 20 రూపాయలు. ఏ టిఫిన్ అయినా తినండి. ఇక్కడ 3 రకాల టిఫిన్స్ ఉంటాయి. ఇడ్లీ ఉంటుంది, మినపట్టు ఉంటుంది, అలాగే పెసరట్టు ఉంటుంది. ఇడ్లీ అయితే ఎర్లీగా ఫినిష్ అయిపోతుంది అనమాట. కేవలం పెసరట్టు, మినపట్టు మాత్రం ఉదయం 5:30కి స్టార్ట్ అయిన వీళ్ళ హోటల్ 11 గంటల వరకు కూడా ఇక్కడ ఈ హోటల్ అయితే రన్ చేస్తారు. తర్వాత అయితే ఇంకేం ఉండదు. సాయంకాలం కూడా ఈ హోటలే ఉండదు. కేవలం ఉదయం మాత్రమే ఉంటుంది. మంచి బడ్జెట్లో చక్కటి రుచికరమైన టిఫిన్ చేయాలనుకుంటే మాత్రం ఇటువైపుగా ఎవరైనా వెళ్తే ట్రై చేయండి. నేను కూడా ట్రై చేయడానికి అయితే వచ్చాను. ముందుగా అయితే ఇక్కడ పెసరట్టు బాగా ఫేమస్ కాబట్టి పెసరట్టుని పట్టుబడదాం. ఓకే, చక్కగా ఈ పెసరట్టుని మంచి దోరగా కాల్చిన పెసరట్టు, అరిటాకులో సర్వ్ చేసిన పెసరట్టు వేసుకొని చక్కగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చట్నీలో నంచుకొని కొంచెం కారపొడి అద్దుదాం. కారపొడి అద్దుకొని ఆ పచ్చిమిర్చి కారం, అల్లం, జీలకర్ర ఫ్లేవరు అదిరింది. ఇలాంటి పాకల్లోనే అసలైన రుచులు, ఒరిజినల్ అథెంటిక్ టేస్ట్ ఉంటాయి. బొంబాయి చట్నీ కూడా చాలా బాగుంది. సూపర్. సింపుల్గా చాలా మంచి టేస్ట్ ఉంది. పెసరట్టు అయితే మస్ట్ ట్రై ఐటము. ఒకవేళ మీకు ఇడ్లీ కావాలి లేదా అట్టు కావాలంటే మాత్రం, ఇడ్లీ కావాలంటే కొంచెం ఎర్లీగా రావాలి. అట్టు కూడా బాగుంటుంది. చూస్తుంటేనే అర్థమైపోతుంది.
మినపట్టు మడతెట్టేద్దాం మొత్తం ఇట్టుగల మడతెట్టి కారప్పుడు ఉంది మధ్యలో. బాబా బాబా ఇంత మంచి రుచి ఉంది కాబట్టి ఇటువైపుగా వెళ్ళే వాళ్ళు చాలామంది ఇక్కడ ఆగుతుంటారనమాట. మామూలుగా లేదు టేస్ట్, కూడా హెరో. పెసరట్టు అయితే మాత్రం కూడా తినాలి ఉంది, బట్ అట్టు కూడా కొంచెం టేస్ట్ చేయాలి కాబట్టి అట్టు కూడా ఇంత పెద్ద సైజులో ఉన్నట్టు కేవలం 20 అంటే 20 రూపాయలు. బాగుంది. చాలా బాగుందబ్బా, ట్రై చేయండి. ఎవరైనా ఈ రూట్లో వస్తే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఒక మంచి కోనసీమలో అచ్చమైన స్వచ్ఛమైన ఒక పల్లెటూరు, పక్కనే ఓ పంట కాలువ, ఆ పంట కాలువను ఆనుకుని ఈ పూరిపాక, తాటాకు పాక, ఆ పాకలో మంచి వేడి వేడి మినపట్టు పెసరట్టు చితకొడేసి. కేవలం రుచులు మాత్రమే కాదు, స్వచ్ఛమైన మనుషులకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్ ఇలాంటి పల్లెటూరులో. అందులోనూ నా కోనసీమ ఆప్యాయతలు అనరాగలు ఇందాక బాబాయ్తో మాట్లాడాం కదా, చితకొడేశారు మొత్తం. ఎక్కడెక్కడ చుట్టాల్లో కలిపొచ్చేసారు జస్ట్ ఒక 2-3 మినిట్స్లో. పొద్దున్నే వచ్చి ఇలాంటి పాకల్లో కూర్చుంటే చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఈ మంచి మంచి రుచులను ఆస్వాదిస్తుంటే మాత్రం ఫీలే డిఫరెంట్ ఫీల్. బాగుంటుంది. ఇది ఓవరాల్గా కొత్తపేట మండలం మోడేకుర్రు అనే ఊర్లో ఉన్నటువంటి చిన్న పాకలో ఉన్నటువంటి మంచి మంచి టిఫిన్స్ కథ. ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కాన్ రావట్లేదా? లేదు మరి అలా కాదు, వద్దండి అలాగా. అయ్యో కాదు కాదు, ఎంత ఎంత చిన్నదే కదా. బద్దెరెడ్డి అనురాధ. ఓకే, థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్స్. వస్తాను. ఒక